మహాదేవుడి లీలావిలాసము, మహాశివ పురాణము, సచిత్ర నిత్యపారాయణ గ్రంథము, మహాశివరాత్రి మహోత్సవము. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. బ్రహ్మాండమే తానైన మహాశివుడు, త్రికాలములు, త్రిలోకములు, త్రయాగ్నులు తానే అయిన మహాదేవుడు తన 3 అడుగులలోనే ముల్లోకములు ఇమిడి ఉన్నవని చాటుతూ 3 అడుగుల తేజోలింగముగా అవతరించాడు మహాశివుడు. అదే తొలి లింగోద్భవము, అదే మొట్టమొదటి మహాశివలింగము. మహాశివుడు తనంతట తానుగా ఉద్భవించిన ఆత్మలింగము. ఆ అపూర్వ తేజోలింగోద్భవ కాలమందు శంఖ, చమరుక, భేరీ నాదములతో దిక్కులు మార్మోగిపోతూ ఉండగా హరహర మహాదేవ, శంభో శంకర అన్న శివనామ స్మరణలతో పారవస్యములతో ఉర్రూతొలూగిపోగుతుండగా శివలింగమునందు సాకార రూపుడై దర్శనమిచ్చాడు సదాశివుడు. బ్రహ్మ విష్ణులు శివలింగమునందు మహాశివుని దర్శించి బ్రహ్మానంద భరితులవుతూ జ్యోతిర్లింగేశ్వర, మహిమాన్వితమైన తేజోలింగమునందు పరబ్రహ్మవైన నిన్ను దర్శించి ధన్యులమయ్యాము. ఈ జగత్తుకి నీవే కర్తవు, భర్తవు. ఇక మీదట నీవు ఇదే విధముగా లింగమునందు ఉద్భవించి జగత్తును ఉద్ధరించు ప్రభువు అని ప్రార్థించారు. మహాశివుడు మందహాసము చేసి చతుర్ముఖ, తొలుత బ్రహ్మాండమునై అవతరించిన నేను లింగాకారముగా, జ్యోతిర్లింగముగా, ఈ అరుణాచలమునందు తేజోలింగముగా అవతరించాను. ఈ తేజోలింగము అరుణాచలేశ్వరుడు అను పేరిట విరాజిల్లుతుంది. తొలిసారిగా నేను సాకార శివలింగ రూపముతో అవతరించిన ఈ మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి నేటి నుండి మహాశివరాత్రి అను పేర సర్వలోక ప్రసిద్ధమవుతుంది. ఈ రాత్రి నన్ను అర్చించి పూజించిన వారి పట్ల దయాళువునై వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తాను అని వరమిచ్చాడు. జ్యోతిర్లింగేశ్వర జయము జయము అంటూ బ్రహ్మ విష్ణులు భక్తి పారవస్యములతో జయ జయధ్వానములు చేసినారు. వారి భక్తి ప్రపత్తులకు సంతసించిన బోళాశంకరుడు ఈ విధముగా వారిని అనుగ్రహించినాడు. మహాశివరాత్రి అను పేర లోక ప్రసిద్ధముగాను ఈ పుణ్యదినమునాడు పగలు రాత్రి ఉపవాసముండి ఇంద్రియ నిగ్రహము పాటించి భక్తి శ్రద్ధలతో విధి విధానముగా శివలింగమును పూజించువారు 1 సంవత్సర కాలము శివుని పూజిస్తే లభించునట్టి ఉత్తమ ఫలమును ఈ ఒక్క దినమునే పొందెదరు. మహాశివరాత్రి నాడు శివలింగ ప్రతిష్ఠ, గౌరీశంకర కళ్యాణము చేయువారు మిక్కిలి శుభఫలములను పొందగలరు. ఈ మహాశివరాత్రి నాకు అత్యంత ప్రియమైనది గాన ఈనాడు శివనామస్మరణ చేసిన వారు సైతము శివసాయుధ్యము బడయగలరు. దేవా, పంచాక్షరీ మంత్ర మహిమను దయతో వివరించండి అని బ్రహ్మ విష్ణువులు ప్రార్థించారు. ప్రణవము అనగా శివ శక్తి సమ్మేళనము. ప్రకృతి అయిన శక్తియు ఆదిపురుషుడనైన నేను సాకారమున ఏకశరీరులము. కావుననే ఈ ఏకరూప సంకేత శబ్దము ప్రణవము అనబడును. ఈ ప్రణవ ఓంకారము నుండి పంచాక్షరము ఆవిర్భవించినది. అట్టి పంచాక్షరి నుండి త్రిపాద గాయత్రీ మంత్రము, ఆ గాయత్రి నుండి సమస్త వేదము, ఆ వేదము నుండి మంత్రకోటులు ఆవిర్భవించినవి. ఆయా మంత్రములను జపించుట వలన వాటికి నియమితమైన ఫలములను మాత్రమే లభించును. కానీ వాటికి ఆదిమూలమైన ప్రణవ పంచాక్షరీ మంత్రమును నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జపించిన సర్వాభీష్టములు నెరవేరుటయే గాక భోగమోక్షములు రెండూ సిద్ధించును గాన మీకు ప్రణవ పంచాక్షరీ మంత్రమును ఇప్పుడే ఉపదేశిస్తాను. పరమేశ్వరుడు ఆ విధముగా వివరించి బ్రహ్మ విష్ణువులను ఉత్తరా దిశాభిముఖులుగా కూర్చుండజేసి వారి శిరస్సులపై తన అభయహస్తముల నుంచి వారి వారి దక్షిణ కర్ణముల యందు తాను స్వయముగా ఓం నమః శివాయ అని పంచాక్షరీ మహామంత్రమును ఉపదేశించినాడు. బ్రహ్మ విష్ణువులారా, శివపంచాక్షరీ మంత్రము శక్తివంతమైనది. శివలింగోద్భవ కాలమున శివపంచాక్షరిని దీక్షగా జపించడివారు ధన్యులై పునర్జన్మరహితులై శివసాయుధ్యము పొందెదరు. ఒక్కసారి నిశ్చల నిర్మల భక్తిపూర్వకముగా శివ శివ
అని స్మరించినంతనే నేనే వారిని అనుగ్రహించి అభయహస్తమిచ్చి ఆదుకుంటానని గ్రహించండి. మీకివే నా మంగళాశీస్సులు అని వారిని ఆశీర్వదించి అంతర్హితుడైనాడు సర్వేశ్వరుడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.